మీరు ఉమెన్ అబవ్ 40నా? అయితే మీరు ఈ సిమ్టమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారా? లైక్ సడన్ వెయిట్ గెయిన్ అవ్వడము, మూడ్ స్వింగ్స్ ఉండడము, బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతూ ఉండడం, పూర్ స్లీప్ అండ్ ఫీలింగ్ టైర్డ్. ఈ చేంజెస్ అన్నీ జస్ట్ మీరు ఏజ్ అవుతున్నారని అనుకుంటున్నారా? నో, మీ హార్మోన్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి మీరు చేంజెస్ అన్నీ చూస్తున్నారు. నేను చెప్పే ఈ 7 సింపుల్ డైలీ హ్యాబిట్స్ ఫాలో అయ్యారనుకోండి, మీరు 10 years యంగ్గా ఫీల్ అవుతారు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ టిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు విన్నా నెగ్లెక్ట్ చేసేదే ఫస్ట్ది, అదే ప్రయారిటైజ్ యువర్ ప్రోటీన్. ఆఫ్టర్ 40 మజిల్ మాస్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో లో మజిల్ ఉంటే స్లోయర్ మెటబాలిజం ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ ఈజీగా జరుగుతుంది. అందుకనే మీ ప్రతి మీల్లో ప్రోటీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. 1 cup దాల్ లేదా స్ప్రౌట్స్, ఎగ్స్, చికెన్ ఆర్ ఫిష్ ఆర్ పన్నీర్, కర్డ్, ఇలా విజిబుల్ ప్రోటీన్ ఉండేలాగా మీ ప్రతి మీల్లో చూసుకోండి. ప్రోటీన్ టార్గెట్ అనేది ఆల్మోస్ట్ 1 to 1.2 grams per kg బాడీ వెయిట్ లాగా చూసుకోండి. మీరు ప్రోటీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ మీ క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. మీరు డైలీ వాకింగ్ చేస్తున్నారా? ఆగండి, ఇదే మన సెకండ్ ఇంపార్టెంట్ టిప్. సో వాకింగ్ ఒక్కటే కాదు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఆఫ్టర్ 40 వాకింగ్ ఒక్కటే మనకి సరిపోదు. అట్లీస్ట్ 3 times per week స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేసుకోండి. అవి ఏంటి అంటే మేబీ స్క్వాట్స్, వాల్ పుషప్స్, రెసిస్టెంట్ బ్యాండ్ వర్కౌట్స్ అండ్ లైట్ డంబెల్స్. సో ఇలా ఒక 3 రోజులైన వారంలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ని ఇంక్లూడ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆస్టియోపోరోసిస్ నుంచి, నీ పెయిన్ నుంచి, మజిల్ నాస్ నుంచి మిమ్మల్ని ప్రివెంట్ చేస్తుంది. అందరూ చేసే కామన్ మిస్టేకే మన థర్డ్ టిప్, అంటే ఫిక్స్ స్లీపింగ్ బిఫోర్ డైటింగ్. నైట్ లేట్గా పడుకోవడాలు, బెడ్ మీద ఫోన్ని స్క్రోల్ చేయడాలు, ఇలాంటివన్నీ స్టాప్ చేయాలి. ఎందుకంటే 40 తర్వాత నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 40 తర్వాత నిద్ర అంటే పూర్ స్లీప్ ఎక్కువైంది అనుకోండి, కార్టిసాల్ ఎక్కువైపోతుంది. సో కార్టిసాల్ ఎక్కువైపోతే ఆబ్వియస్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చేస్తుంది. సో ప్రయారిటైజ్ యువర్ స్లీప్. మ్యాక్సిమం 10:30 to 11 లోపే పడుకునేకి ట్రై చేయండి అండ్ దెన్ 1 hour బిఫోర్ యూ స్లీప్ మీ ఫోన్స్ని బంద్ చేసేయండి. మనం సెకండ్ బ్రెయిన్ అని చెప్పుకునే మన గట్టే మన 4th ఇంపార్టెంట్ టిప్. సో గట్ హెల్త్ ఈక్వల్ టు హార్మోనల్ హెల్త్. కాన్స్టిపేషన్, బ్లోటింగ్, గ్యాస్, అసిడిటీ ఇలాంటివన్నీ ఫీల్ అవుతున్నారా? అయితే మీ గట్ హెల్త్ని కరెక్ట్ చేసుకోవాలి. అంటే మన ఈస్ట్రోజన్ మెటబాలిజం మన గట్ హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 25 to 30 grams ఫైబర్ మనం డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి, బటర్ మిల్క్ తీసుకోవాలి, జీరా వాటర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవాయిడ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. అన్నిటికంటే మ్యాండేటరీ ఇంపార్టెంట్ టిప్పే 5th, అదే మన స్ట్రెస్ మేనేజ్మెంట్. ఆబ్వియస్గా హై స్ట్రెస్ ఉంటే హై కార్టిసాల్ ఉంటే హై అబ్డామినల్ ఫ్యాట్ అండ్ దెన్ all other factors like insulin resistance, thyroid imbalance, etc. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 10 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, బయట సన్లో వాక్ చేయండి, లేదా గ్రాటిట్యూడ్ జర్నలింగ్ చేయండి. ఆఫ్టర్ 40 ఫిజికల్ హెల్తే కాదు, దానికి ఈక్వల్గా మన మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉమెన్ ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తారు కానీ తన గురించి మాత్రం ఆలోచించుకోరు. అదే మన 6th ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చెక్ చేయించుకోవడం. అంటే తన గురించి టైం స్పెండ్ చేసి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న బ్లడ్ టెస్ట్ని చెక్ చేయించుకోవాలి. ఆఫ్టర్ 40 ఖచ్చితంగా ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. HbA1c, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ డి అండ్ B12. చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ చీపర్ దాన్ ట్రీట్మెంట్. మీరు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ టిప్ ఏందో చూద్దామా? అదేంటంటే మన హైడ్రేషన్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. మోస్ట్ 40+ ఉమెన్ చాలా తక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లీస్ట్ మినిమంగా అన్న 2.5 to 3 లీటర్ వాటర్ పర్ డే అన్న తీసుకోవాలి. ఎక్కువ స్వెటింగ్ అని ఫీల్ అవుతుంటే మీరు కొంచెం సాల్ట్ అండ్ లెమన్ కూడా మిక్స్ చేసి వాటర్ని తీసుకోవచ్చు. అప్పుడు మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది, మీ ఎలక్ట్రోలైట్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. హైడ్రేషన్ వల్ల ఫెటిగ్ అండ్ హెడేక్స్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తాం. సో ఇది చాలా సింపుల్ థింగ్, బట్ చాలామంది నెగ్లెక్ట్ చేసేది. ఆఫ్టర్ 40 మీ బాడీ వీక్ అవుతుందని అనుకోకండి. యువర్ బాడీ నీడ్స్ ఏ స్మార్టర్ కేర్.
If you are 40 plus women struggling with weight gain, thyroid, menopause symptoms, పర్సనలైజ్డ్ గైడెన్స్ కోసం హెల్త్ అని నాకు మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ప్రాక్టికల్ సైన్స్ బేస్డ్ హెల్త్ టిప్స్.